మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు పత్రిక, షంషేర్ గా సంపాదించండి. కోవిడ్ తర్వాత దేశంలో కనిపించిన భారీ మార్పుల్లో ఒకటి షేర్ మార్కెట్ లో మదుపరుల సంఖ్య గణనీయంగా పెరగడం. లాభదాయకంగా మారుతుందన్న ఆశతో స్టాక్ లో పెట్టుబడి పెడుతున్న వారు కోకోలలు. నిజానికి షేర్ మార్కెట్ ఓ అవకాశాల గని, కానీ తగిన జాగ్రత్తలు తీసుకోకున్నా అత్యాశకు పోయిన అదే ఆదం పాతాళానికి నెట్టేస్తుంది అంటూ వార్త తీసుకుని వచ్చింది. మొత్తం మీద షంషేర్ గా సంపాదించండి అంటే మొత్తం మీద కోవిడ్ తర్వాత దేశంలో పలు మార్పులు వచ్చేసినాయి. అందులో షేర్ మార్కెట్ లో గణనీయంగా పెట్టుబడులు పెట్టేవారు పెరిగారు. అత్యాశకు పోయి ఎక్కువగా పెట్టుబడులు పెట్టిన ఏడ దెబ్బ పెట్టాలో ఆడ దెబ్బ పెడుతుంది అంటే ఆచితూచి పెట్టాలి దీంట్లో అన్నట్టుగా వార్త తీసుకొని వచ్చింది. మొత్తానికైతే షేర్ మార్కెట్ లో విపరీతమైన సంఖ్యలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ సామాన్యుల చుట్టం, నిస్సహాయకుల అండగా న్యాయ సహాయ వ్యవస్థ అంటూ వార్త వేసుకున్న నిస్సహాయులకు అండగా న్యాయ సహాయ వ్యవస్థ అంటూ వార్త వేసింది. ఇక్కడ 18 ఎకరాల పాడ్బీ భూముల హక్కులకు మార్గం సుఖమయం. 24 లక్షల ఎకరాల అసెంట్ భూముల్లో అర్హునులకు పట్టాలు. కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రిబ్యునల్లు. జిల్లా స్థాయిలో సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్లైయర్ల వ్యవస్థ. ROR 2024లో అనేక కొత్త అంశాలు అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తానికైతే 10 ఏళ్లు కాక రైతులకు సుక్కలు చూపెట్టిందనే చెప్పుకోవచ్చు. మొత్తం మీద ధరణిని తీసుకొచ్చి అందులో ఉన్నటువంటి 2 కాలాలను తీసేసి రైతులకు మొత్తం మీద సుక్కలు చూపెట్టినప్పుడు కాక కేసీఆర్ కాక చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఎవరైతే అక్కడ కబ్జాలో ఉంటారో వాళ్ళ కబ్జాలో ఉన్నటువంటి వాళ్ళ కాలాన్ని తీసేసి ఆ తర్వాత 2 కాలాలను తీసేసి కాక పెద్ద తప్పు చేసిండు. మళ్ళా ధరణిలో ఒకవేళ ఒక 4 గుంటలో 1 ఎకరము మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కథలుగా ఉండే. మొత్తం మీద భూమి ఎవరి పేరు మీద అవుతుందో ఆ పేరు మీద వేరేళ్ళ పేరు మీదకి మార్చాలన్నా లేదా దాంట్లో ల్యాండ్ రికార్డ్ లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలన్నా ఎంఆర్ఓల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అప్పుడు కాక ఉన్న ఆ 10 ఏళ్లలో మొత్తం మీద ఆ ధరణి యాప్ ని ఒక దరిద్రమైన యాప్ గా తయారు చేసి పెట్టిండు కాక. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఆ యాప్ ని తీసేసి మంచి పని చేసింది. ఎందుకు అనంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ల్యాండ్స్ గాని, ఆ తర్వాత పోడు భూములకు సంబంధించినటువంటి భూములు గాని, ఆ తర్వాత అసైన్మెంట్ భూములు గాని, ఆ తర్వాత ఇనాం గుంటలకు సంబంధించినటువంటి భూములు గాని, ఇవన్నీ మొత్తం మీద పెండింగ్ లో ఉంచేసి అప్పుడు మొత్తం రైతులను ఇబ్బందుల పాలు చేసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఆ టెన్షన్ నుంచి బయటపడ్డది అంటే ఆ ఇబ్బందుల నుంచి బయటకు వచ్చేసి క్లారిటీగా 18 లక్షల ఎకరాల పార్ట్ బి భూముల హక్కుల మార్గం సుఖమం అంటూ వార్త తీసుకొని వచ్చింది. 24 లక్షల ఎకరాల అసెంట్ భూముల్లో అర్హునులకు పట్టాలు. మొత్తం మీద SC ST మాదిగలకు సంబంధించినటువంటి భూములు ఏవైతే ఇచ్చిరో వాటి భూములకు ఇప్పుడు పట్టాలున్నాయి అంటే పాత పట్టాలున్నాయి. వాటికి ధరణిలో చేర్చిన తర్వాత కొత్త పట్టాలను ఇవ్వలేకపోయాడు కాక. మొత్తం మీద అసైన్మెంట్ భూ సంబంధించినంత వరకు కాక మొత్తం ఆ భూ రికార్డులను లేకుండా చేసిండు. ఒక్కొక్కరి పేరు మీద బ్యాంకులలో లక్షల రూపాయలు అప్పులున్నాయి పాతయి. కానీ ధరణి వచ్చిన తర్వాత మొత్తం మీద పక్కకు పెట్టేసిండు. అది కొత్త పాస్ పుస్తకాలు ఉంటేనే వాళ్ళకు లోన్లు వస్తాయి, అది ఇది కిటుకులు పెట్టేసి మొత్తం మీద ఎవరైతే అసలు ల్యాండ్ ఉందో ఆ రైతులకు అన్యాయమే జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళా కొత్తగా అర్హులందరికీ పట్టాలు ఇస్తాం అన్నట్టుగా వార్త వేసుకొని వచ్చింది. కోర్టులను ఆశ్రయించిన అవసరం లేకుండా ల్యాండ్ ట్రిబ్యునల్లు. జిల్లా స్థాయిలోనే సమస్య పరిష్కారానికి రెండంచెల అప్లైయర్ల వ్యవస్థ. మొత్తం మీద ఎక్కడ తిరగకుండా జిల్లాల్లోనే దాని సమస్య ఏదైతే ఉంటుందో పరిష్కారం అయ్యేలా చూస్తుంది అంటూ వార్త చేసింది. ROR 2024 చట్టంలో అనేక కొత్త అంశాలు.
మొత్తానికైతే ఇక్కడ క్లియర్ గా ఇచ్చింది చూద్దాం. భూ సమస్య పరిష్కారానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో, ఎలా సాయం పొందాలో తెలియని సామాన్య రైతులకు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని ప్రభుత్వమే అందించేలా కొత్త ఆర్ఓఆర్ చట్టం దోహదపడుతుంది. ఎసెట్ భూములకు పాస్ పుస్తకాలు, ఇనాం భూములకు హక్కులు పార్ట్ బిలో చేర్చిన భూముల సమస్యల పరిష్కారానికి దారి చూపనుంది. ప్రజావాణి కార్యక్రమంలో రైతుల నుంచి వచ్చిన సమస్యలపై పరిశీలన చేసిన ప్రభుత్వం ఆర్ఓఆర్ 2024 చట్టంలో పరిష్కార మార్గాలను చూపింది. ఈ నేపథ్యంలో ఆర్ఓఆర్ 2020 ధరణి ఆర్ఓఆర్ 2024 భూభారతి చట్టాల మధ్య ఉన్న సారూప్యతలు, వ్యత్యాసాలు, కొత్తగా పొందపరిచిన సెక్షన్లు, రద్దయిన వాటిపై విశ్లేషణాత్మక కథనం అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అసైన్ ల్యాండ్లని వీటిపైన మళ్ళీ పట్టాలు ఇవ్వబోతుంది. ఎక్కడ ఇస్తారు? జిల్లా స్థాయిలోనే అది రైతులకు అనుగుణంగా ఉండేటట్టు ఇవ్వబోతున్నది అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఏ చట్టం ఏం చెప్తుందంటే అంటూ 10వ పేజీలో వార్త వేసింది. మొత్తం మీద 10వ పేజీలో ఏ చట్టం ఏం చెప్తున్నది, దేనికి ఎట్లా ఉన్నది అంటూ 10వ పేజీలో వేసిందంట వార్త. లాలయ్య నిరుపేద రైతు, ఎకరా ఇనాం భూమి ఉంది, ఏళ్ల తరబడి సాగు చేస్తున్నారు. 2017 సెప్టెంబరు ముందు వరకు పట్టా పాస్ పుస్తకం ఉంది. భూదస్త్ర ప్రక్షాళన, ఆ తర్వాత వచ్చిన ఆర్ఓఆర్ చట్టంలో కొత్త పాస్బుక్ పుస్తకం రాలేదు. కనీసం ధరణిలో పేరు, భూమి వివరాలు కూడా లేవు. కోసం ఇన్నేళ్లుగా తిరగని కార్యాలయం లేదు. ఇప్పుడు కొత్త చట్టంలో జిల్లా స్థాయిలోనే పుస్తకం అందే అవకాశం ఏర్పడుతుంది. మొత్తం మీద లాలయ్య అనే నిరుపేద రైతు 2017 నుంచి తిరగని ఆఫీస్ అంటూ లేదు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు కొత్త చట్టాలతో జిల్లా స్థాయిలోనే పుస్తకం అందే అవకాశం ఏర్పడింది అంటూ వార్త వేసింది. మొత్తం మీద 10 ఏళ్లు కాక సుక్కలు చూపెట్టిండు. ఇప్పుడు కొత్త ఆర్ఓఆర్ చట్టంతో మొత్తం మీద రైతులకు జిల్లా స్థాయిలోనే పాస్ పుస్తకం అందేలా చేసింది అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ మడెప్ప అనే రైతు తన పేరున నమోదైన అదనపు విస్తీర్ణాన్ని తొలగించాలని రాసిచ్చినందుకు అధికారులు 2019లో ఆయనకు చెందిన 4.30 ఎకరాలను కూడా ధరణి నుంచి తొలగించి వేరే వారి పేరుపై చేశారు. తిరిగి ఆయన ఖాతాలో చేర్చడానికి పాత చట్టంలో వెసులుబాటు లేకపోవడంతో ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కొత్త చట్టంతో జిల్లా స్థాయిలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనున్నది. మొత్తం మీద 4 ఎకరాల భూమి ఉంటే దానికి మార్పులు చేర్పులు చేద్దామన్నా కానీ సాధ్యం కాలేదు. కానీ ఇప్పుడు జిల్లా స్థాయిలోనే ఆ సమస్యకు మనం చెక్ పెట్టి మొత్తం మీద ఆ సమస్యని తీర్చొచ్చు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఏది ఏమైనా ధరణి అనే యాప్ ని తీసేసి మొత్తం మీద పాతగా చాలా మందికి పట్టాలు రాలేదు. పాత పట్టాలు ఉన్నా కానీ వాళ్ళకు బ్యాంకులో ఉన్నటువంటి బాకులు గాని వాళ్ళ పైన లక్షల్లో లోన్స్ ఉన్నాయి. వాటి సంగతి ఆ భగవంతుడికి ఎరుకో. ఇంతకు ముందు 10 ఏళ్ళు మొత్తం కాక హయాంలో మొత్తం రైతులకు సుక్కలు చూపించిందనే చెప్పొచ్చు. మొత్తం మీద 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోళ్లకు ఆ ధరణి యాప్ పనిచేసింది. చిన్న చితగా ఉన్న రైతుకు, ఎవరైతే సాగులో ఉంటారో కష్టపడి పనిచేస్తారో ఆ రైతుకే నానా కష్టాలు వచ్చినాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కష్టాలని దూరం చేయడానికి, ఆ తర్వాత సులువుగా జిల్లాల్లోనే మనం మార్చుకోవడానికి కొత్త చట్టాలను తీసుకొచ్చి వెసులుబాటుని ఇస్తుంది అంటూ వార్త తీసుకొని వచ్చింది. బ్యానర్ ఐటమ్ గా సామాన్యుల చుట్టం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ వాచాస్పతి భారతవనిపై చెరగని కృతి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ శత జయంతి సందర్భంగా వివక్షణ రాజకీయ దురంధరుడు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రత్యేక కథనాలు. రాజనీతిజ్ఞుడికి కృతజ్ఞతాంజలి.
ప్రధాని మోదీ వ్యాసం అంటూ 11వ పేజీ నుండి వార్త ఇది. రేవతి మరణించినట్లు థియేటర్లో నాకెవ్వరు చెప్పలేదు. పోలీసుల అనుమతి నిరాకరణ, సమాచారం లేదు. ఎప్పుడు పిలిచిన విచారణకు సహకరిస్తా. సంధ్యా థియేటర్ ఘటనపై సినీ నటుడు అల్లు అర్జున్. చిక్కడపల్లి ఠాణాలో 3 గంటలకు పైగా విచారణ, 20 ప్రశ్నలు సంధించిన పోలీసులు అంటూ 14వ పేజీలోని వార్త. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లోకి వెళ్తున్న అల్లు అర్జున్. మొత్తానికైతే అల్లు అర్జున్ కి అక్కడ ఆ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి మరణించినట్లు ఎవరు చెప్పలేదంట. ఇక ప్రజలారా గమనించండి, ఒక స్త్రీ అంటే ఒక లేడీ అక్కడ సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో మరణించినట్లు ఎవరు నాకు చెప్పలేదు అంటూ చెప్పుకొస్తున్నాడు అల్లు అర్జున్. అంటే కొన్ని గంటల్లోనే అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటలో అన్ని ఛానళ్లు 1 గంట 40 నిమిషాలలోనే మొత్తం లైవ్లు పెట్టినాయి. లైవ్లు మీరు చూడలేదా? మీకు తెలియదా? అంటే అదే రోజు కాకుండా రాత్రి తొక్కిసలాట జరిగింది. పొద్దునైతే అందరికీ తెలిసిపోయింది కదా, అప్పుడు కూడా మీకు తెలియలేదా? అంటే ఏది మాట్లాడినా గానీ అబద్ధం మాట్లాడితే అతికినట్టు ఉండాల. మొత్తం మీద ప్రజలారా చూడండి ఒకసారి, ఒక అల్లు అర్జున్ కి 1 గంటలో అరెస్ట్ చేస్తే మొత్తం సినీ రంగం మొత్తం తెలిసిపోయింది, సినీ ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయింది అందరికి. కానీ ఇక్కడ ఒక మహిళ చనిపోతే ఆయనకు తెలియలేదంట. ఇది చూడండి, ఇక సామాన్యుల పరిస్థితి ఇప్పుడు చూడండి మీరు. ఆయన స్టార్ గంటల్లో తెలిసిపోయింది, జైల్లో తీసుకెళ్తే సానుభూతితో అందరూ వచ్చారు. కానీ ఇక్కడ ఒక మహిళ, రేవతి అనే మహిళ చనిపోతే ఆయనకు తెలియదంట. ఆ బాబు, రేవతి బాబు తొక్కిసలాటలో మొత్తానికి ఇప్పుడు హాస్పిటల్లో ఇంకా చికిత్స పొందుతున్నాడు, కోమాలో ఉన్నాడు. ఆ బాబు నాకు తెలియలేదు అంటూ చేతులు దుప్పుకున్నాడు హీరో. ఈ హీరో ఆ హీరో ఏ హీరో నాడు ప్రజలారా గుర్తించుకోండి. ఫ్యాన్స్ అంటారు, మన డబ్బులే ఖాళీ అవుతాయి తప్ప ఏ హీరో మన దగ్గరికి రాడు. కేవలం అది వెండి తెర పైన 2 గంటల ఆనందం కోసం మాత్రమే చూడడానికి పనికొస్తది తప్ప ఆ హీరోయిజం అనేది నిజ జీవితంలో మనుషులకు ఆనందం కోసం మాత్రమే పనికొస్తది. కానీ ఏమన్నా ప్రాబ్లాలు ఇట్లా జరిగితే చేతులు దులుపుకుంటారు ఎక్కడో అక్కడ. ప్రజలారా అందుకోసమే చూసి గమనించాలా. మొత్తం మీద మన తల్లిదండ్రులే మన హీరోలు. చైనా దురాక్రమణ, మణిపూర్ అంతర్యుద్ధంపై చర్చ జరగాలి. అదానీ వంటి కంపెనీలతో ఒప్పందాల రద్దు, రాష్ట్ర పరిధిలో ఉండదు. నట్స్ బోల్ట్స్ ఆఫ్ వార్ అండ్ పీస్ పుస్తక ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కేనైన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.